హలో! ఇదొచ్చేసి డే 3 పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. మ్యాంగ్రూవ్స్ వెళ్ళాం కదా! సో, మ్యాంగ్రూవ్స్ నుండి ఇక్కడ అప్సరకొండ వాటర్ ఫాల్‌కొచ్చాము. అక్కడ నుండి ఒక 5-6 కిలోమీటర్స్ ఉన్నది అరౌండ్ అంతే. సో, అక్కడికొచ్చేసి వాటర్ ఫాల్ ఉంది చూద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ మేమైతే ఏంటంటే వాటర్ ఫాల్స్‌లో డ్రెసెస్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ ఒక్కొక్కళ్ళకి 3 పెయిర్స్ తెచ్చుకున్నాము. బట్ ఎక్కడ చేంజ్ చేసుకోలేదు. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి. బట్ క్లోజ్డ్ అంట. ఆఫ్ సీజన్ అని యాజ్ యూజువల్. సో, ఇక్కడంతా అస్సలు బాలేదంతా ట్రాష్ ఏసి పెట్టారు. అసలు ఫుల్లు చెత్త అంతా ఉంది. ఎట్లా పడితే అట్లా నీట్‌గా మెయింటెనెన్సే లేదసలు. చూడ్డానికి బావుందండి. వాటర్ అవన్నీ కూడా చాలా బావున్నాయి. ఉన్నారు కొంతమందయితే జనాలైతే ఉన్నారు. పిల్లలు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక 5 మినిట్స్ అయితే దిగాము. వాటర్ చాలా బాగున్నాయి. అక్కడ చూడండి ఒక కప్ప, బండ కప్ప ఒకటుంది. అసలెంత లావుందో అసలు చూసి షాక్ అయిపోయాము మేమసలు. ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయో ఏమో అని చెప్పేసి ఎక్కువ సేపు లేము మేము. ఒక 5 మినిట్స్ అట్లా ఉన్నామంతే. అక్కడ నుండి డైరెక్ట్‌గా ఇంకా మేము ఇడవుంజి గణేష్ టెంపుల్‌కనేది వెళ్ళాము. చాలా ఫేమస్ ఇది కూడా గణేష్ టెంపులు. 40 మినిట్స్ దాకా పట్టిద్దంట టైము. ఇంకా ఫాస్ట్‌గా తీసుకెళ్లారు. డ్రైవర్ అంకుల్ వచ్చేసి మళ్ళీ క్లోజింగ్ టైము అవుతుంది అని చెప్పేసి. బట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాము క్లోజ్ చేయడానికి టెంపుల్ వచ్చేసి. చాలా పెద్దది టెంపుల్ కూడా వచ్చేసి చాలా ఫేమస్. సో, ఫ్లవర్స్, గరిక తీసుకొని వెళ్ళాము. అండ్ ఒక టెంపుల్‌లోనే ఒక 15 మినిట్స్ దాకా కూర్చున్నాము లోపల అక్కడే అసలు. అనిపించింది మాకొచ్చేసి. ఎక్కువ మంది జనాలు లేకపోవడం వల్ల ఈ టెంపుల్స్‌లో అనేది క్రౌడ్ లేదు. హ్యాపీగా దర్శనం చేసుకున్నాం మేమొచ్చేసి. మాకైతే అదే నచ్చింది. సో, ఆఫ్ సీజన్‌లో వెళ్ళడం వల్ల ఇదే మాకొక అడ్వాంటేజ్ అనిపించింది. టు బీ కంటిన్యూడ్ ఇన్ పార్ట్ 3.